Hi students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubblegum Method Part 22. My dear students, ముందుగా ఈ తెలుగు వాక్యాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వారు చేరుకున్నారు, వారు ఈ రోజు చేరుకున్నారు, వారు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకున్నారు, వారు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆలస్యంగా చేరుకున్నారు, వారు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆలస్యంగా విజయవాడకు చేరుకున్నారు, వారు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆలస్యంగా విజయవాడ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. చూడండి, ఈ వాక్యాలను చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత వీటిని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో చూద్దాం. వారు చేరుకున్నారు. చేరుకునుట అంటే రీచింగ్ అండి. ఇక్కడ చేరుకున్నారు కాబట్టి అయిపోయినటువంటి విషయం కాబట్టి పాస్ట్ టెన్స్ దే రీచ్డ్. వారు ఈ రోజు చేరుకున్నారు. దే రీచ్డ్ టుడే. ఈ రోజు టుడే. వారు ఈ రోజు చేరుకున్నారు. దే రీచ్డ్ టుడే. వారు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకున్నారు. దే రీచ్డ్ టుడే ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock. వారు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆలస్యంగా చేరుకున్నారు. దే రీచ్డ్ లేట్లీ. ఆలస్యంగా అంటే లేట్లీ. దే రీచ్డ్ లేట్లీ టుడే ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock. వారు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆలస్యంగా విజయవాడకు చేరుకున్నారు. దే రీచ్డ్ విజయవాడ లేట్లీ ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock. వారు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆలస్యంగా విజయవాడ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. దే రీచ్డ్ విజయవాడ రైల్వే స్టేషన్ లేట్లీ ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా అర్థం చేసుకోవాలి. వారు చేరుకున్నారు. దే రీచ్డ్. వారు ఈ రోజు చేరుకున్నారు. దే రీచ్డ్ టుడే. వారు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకున్నారు. దే రీచ్డ్ టుడే ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock. వారు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆలస్యంగా చేరుకున్నారు. దే రీచ్డ్ లేట్లీ టుడే ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock. వారు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆలస్యంగా విజయవాడకు చేరుకున్నారు. దే రీచ్డ్ విజయవాడ లేట్లీ ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock. వారు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆలస్యంగా విజయవాడ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. దే రీచ్డ్ విజయవాడ రైల్వే స్టేషన్ లేట్లీ ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock. ఈ విధంగా విద్యార్థులు చక్కగా అర్థం చేసుకుంటే ఎలాంటి చిన్న వాక్యాన్నైనా ఇంకాస్త మనకు నచ్చినటువంటి, ఇష్టమైనటువంటి, తెలిసినటువంటి పదాలను ఉపయోగిస్తూ ఎంత పెద్ద వాక్యానికైనా మార్చుకునే అవకాశం ఈ బబుల్ గమ్ మెథడ్ ద్వారా నేర్చుకోవచ్చు. ఎనీహౌ, ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. ప్లీజ్ ప్రాక్టీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.